ఏపీలో వైసీపీ అరాచకాలకు మరో 40 రోజుల్లోనే అడ్డుకట్ట పడుతుంది అన్నారు నందిగామ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి తంగిరాల సౌమ్య. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి సంఘీభావంగా నందిగామలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. 3 ఎకరాల భూమిని వేరే వారి పేరుతో రికార్డుల్లో మార్పు చేయడం పట్ల మనస్తాపంతో సుబ్బారావు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది అన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతల భూ అక్రమాలకు ఓటుతోనే ప్రజలు చరమగీతం పాడుతారని అన్నారు. ఒక పేద చేనేత కుటుంబం అండి. వారికున్న జీవనాధారం ఏదైతే వాళ్ళ పొలం ఉందో అది అమ్ముకోవాలని చూస్తే అది వేరే వాళ్ళ రికార్డులో ఉంది. నిజంగా చాలా దారుణం. ఆ కుటుంబానికి మేము తెలుగుదేశం పార్టీ ప్రగాఢ నివాళి అర్పిస్తుంది. ఇది సీరియస్గా తీసుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ నిరసన వ్యక్తం చేస్తుంది. ఏదైతే ఈ భూ బకాసులు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్టరైపోయిన భూమాఫియా ఏ విధంగా ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుందో ఈరోజు పాల సుబ్బారావు గారి కుటుంబం కూడా అదేవిధంగా బలైంది. ఈరోజు అన్ని వ్యవస్థలను ఏ విధంగా నిర్వీర్యం చేసేసాడో ఈ రెవెన్యూ వ్యవస్థను కూడా అన్ని విధాలుగా నాశనం చేసేసి అసలు మన భూమి ఎవరి పేరు ఉంటుందో తెల్లారేసరికి అర్థమవ్వట్లేదు. అధికారులు కూడా కుమ్మక్కై రోజు ఏ విధంగా అన్యాక్రాంతం చేస్తున్నారు భూముల్ని. ముఖ్యంగా సాక్షాత్తు ముఖ్యమంత్రి భూబకాసురుడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఆయన అధీనం చేసుకున్నాడో. ఆయన గృహాలు చూస్తే ఎకరాలు ఉంటాయి. ఈరోజు సాక్షాత్ అటువంటి ముఖ్యమంత్రి రావటం మనకి దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా చెప్పారు, రేపు మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఫస్ట్ మేము చేసేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇది ప్రజలు అందరూ కూడా గమనించాలి. వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కు చట్టం పేద సామాన్య ప్రజల ప్రాణాలు హరిస్తోందని టీడీపీ నేతలు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. భూ హక్కు చట్టం పట్ల న్యాయవాదులు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదన్నారు. చట్టాన్ని